స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది. ఆ 10 మార్కులు నాకు వద్దులే గానీ అసలు ఇంత కాన్ఫిడెంట్ గా వీళ్ళు ఈ మూవీని లేపడానికి రీజన్ ఏమై ఉంటుందో తెలుసుకుందామని మాత్రం నాకు ఉంది. కాబట్టి లేట్ చేయకుండా ఈ మూవీ మీద ఒక లుక్ వేసేద్దాం. హరిహర వీరమల్లుని కలగా పొలగం చేసి నాసిరకం వింతములుగా ఎలా మార్చేశారో తెలుసుకుందాం. ఓకే, ఓపెన్ చేస్తే 1650లో కొల్లూరు ప్రాంతంలో కొంతమంది రాళ్ళు కొడుతూ ఉంటారు. వాళ్ళలో ఒక పిల్లాడు కూడా ఉంటాడు. ఆ పిల్లాడు రాళ్ళు కొడుతున్నప్పుడు వాడికి ఒక వజ్రం దొరుకుద్ది. దొరికినోడు సైలెంట్ గా ఉండడం మానేసి ఆ హ్యాపీనెస్ ని వాళ్ళ డాడ్ తో షేర్ చేసుకోవడం కోసం గావు కేకలు పెడుతుంటే ఆ కేకలు విన్న సాటి పని వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఆ పిల్లాడి మీద పడిపోయి ఆ గుంపులో కూడా ఆ వజ్రాన్ని లాక్కుపోయి నవాబులకి ఇస్తాడు. వజ్రం తెచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టి దొరకని వాళ్ళకి గంజిపోయడంతో తనకి దొరకాల్సిన ఫుడ్ వేరే వాడు కొట్టేశాడని ఆ బాలుడు ఫీల్ అవుతుంటే వాడిని ఓదార్చడం కోసం వాళ్ళ నాన్న మన కష్టాన్ని వీళ్ళు దోచేశారు, వీళ్ళ కష్టాన్ని ఆ పయ్యోలు దోచేస్తారు, ఇలా అందరూ దోచేసుకునే బ్యాచేరా అని ఒక పీసీ లేని పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తాడు. మరి ఆ టాప్ లేయర్ లో ఉన్న వాళ్ళ నుండి దోచుకునే వాళ్ళు ఎవరు లేరా అని ఆ బాలుడు అడగ్గా ఆ పైవాడు ఒకరిని పంపిస్తాడు. వాడొచ్చి అందరి లెక్కలు సరిచేస్తాడని వాడి నాన్న మన హీరోని ఉద్దేశిస్తూ ఎలివేషన్లు ఇస్తాడు. కట్ చేస్తే ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడుతుండగా కొంతమంది జనం నదిని దాడుతూ ఉంటారు. వాళ్ళలో ఒక ఆవిడ తన బిడ్డని బుట్టలో పెట్టి నెత్తిన పెట్టుకోగా నదిని దాడుతున్న టైంలో ఆ బుట్ట చేజారి నదిలో పడి కొట్టుకుపోతుంది. అలా నైట్ టైం కొట్టుకుపోయిన బిడ్డ తెల్లారేసరికి బ్రాహ్మణుల కంటపడతాడు. వాళ్ళ బిడ్డని కాపాడి పీక్కు తినాల్సిన గెద్ద కూడా ఈ పిల్లాడికి నీడనిచ్చిందంటే హీ మైట్ బి సంథింగ్ స్పెషల్ అని వాళ్ళు కూడా ఎలివేషన్లు ఇస్తారు. వాళ్ళలో ఒక పండితుడు గవ్వలేసి చూసి ఈ బాబు ఫ్యూచర్ లో జనాల్ని ఉద్ధరిస్తాడు, అందరి కష్టాలు తీరుస్తాడని ఎలివేషన్లు ఇస్తుంటే అంటే ఈ బిడ్డ కింగ్ అవుతాడని ఒక ఆమె అడగ్గా కింగ్ కాదు గాని అంతకంటే గొప్ప సోల్జర్ అవుతాడని ఆ పండితుడు ఇంకో 2-3 యాడ్జెక్టివ్స్ ని యాడ్ చేసి ఎలివేషన్లు ఇవ్వడం కంటిన్యూ చేస్తాడు. ఈ కింగ్లు సోల్జర్లు డైలాగ్ రెఫరెన్స్ ఏమై ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి పొలిటికల్ ఎలివేషన్లు న్యూస్ ఛానల్స్ లో చూడాలంటేనే చిరాకరా బాబు అంటే వాటిని డైరెక్ట్ గా సినిమాల్లోకే తీసుకొచ్చి మరీ ఇరికిస్తున్నారు మన సో కాల్డ్ భజన బృందం ఫిల్మ్ మేకర్స్. అయినా సినిమా మొదలైన 10 నిమిషాలకే ఈ రేంజ్ భజన అంటే ఇక రిమైనింగ్ మూవీలో ఇంకెంత భజన ఉండబోతుందో మీ ఓకే వదిలేస్తున్నా. ఎనీవే, ఈ భజన అంతా పూర్తయ్యాక టైటిల్స్ పడతాయి. అటు పిమ్మట 1659లో ఔరంగజేబు ఆగ్రా మీద అటాక్ చేసిన విజువల్స్ ద్వారా ఔరంగజేబుని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు వాడెంత వర్స్ట్ ఫెలోనో ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఔరంగజేబ్ దారా సిక్కోని చంపిన సీన్ ని కూడా చూపిస్తారు. ఆ నెక్స్ట్ సీన్ లో ఔరంగజేబ్ వాళ్ళ డాడ్ తో వాడి యాక్షన్ ప్లాన్ ని వివరించగా ఆ భయంకరమైన ప్లాన్ ని విన్న ఔరంగజేబు డాడీ నువ్వు ఇట్టాగే రెచ్చిపోయావంటే మన అపోనెంట్స్ కూడా రెచ్చిపోతారు, వాళ్ళలో ఒకడు వచ్చి నీ సింహాసనానికి ఎసరు పెడతాడు అని ఔరంగజేబ్ వాళ్ళ డాడ్ కూడా ఇండైరెక్ట్ గా మన హీరోకి ఎలివేషన్లు ఇస్తాడు. ఈ లెక్కన ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అందరికీ చిడతలు సప్లై చేసుంటే బాగుండేదేమో. ఏం చక్క అవి కొట్టుకుంటూ ఇంకా ఎఫెక్టివ్ గా భజన చేసి ఉండేవారు. ఎనీవే, కట్ చేస్తే 1684 మచిలీపట్నం పోర్టు దగ్గర బ్రిటిషర్స్ వాళ్ళ బోట్లోకి సరుకుల్ని ఎక్కిస్తుంటే ఆ సరుకుల్ని ఎక్కిస్తున్న పని వాళ్ళు ఈ తెల్లోళ్ళు ఎంత గింజుకున్నా కూడా గూపడంత మనను కూడా పట్టుకుపోలేరని వీళ్ళని ఆపడానికి మన హీరో ద గ్రేట్ మల్లుభాయ్ తప్పకుండా వస్తాడంటూ వాళ్ళు కూడా ఎలివేషన్లు ఇస్తారు. ఈ ఎలివేషన్స్ నడుమ మన మల్లు వీరోచితంగా గుర్రంపై స్వారీ చేస్తూ ఎంట్రీ ఇస్తాడు. మల్లు ఆగమనాన్ని సూచిస్తూ ఒక గెద్ద వచ్చి సిగ్నల్ ఇచ్చిపోగా బ్రిటిషర్స్ అండ్ మురళీ శర్మ కూడా అప్రమత్తం అవుతారు. ఇప్పటిదాకా మనుషులు అనుకుంటే ఇప్పుడు ఏకంగా గెద్దలు కూడా ఎలివేషన్లు ఇస్తున్నాయి మన మల్లుభాయ్కి. ఎనీవే, ఈ యూనివర్సల్ ఎలివేషన్స్ నడుమ మన మల్లుభాయ్ హై జంప్, లాంగ్ జంప్, పోల్ జంపులు చేస్తూ ఒక జంపింగ్ జపాంగ్ ఫైట్ చేసి బ్రిటిషర్స్ దగ్గర వజ్రాలు కొట్టేసి నీటిలోకి దూకేస్తాడు. ఆ బ్రిటిష్ గ్యాంగ్ కి జలగండం ఉండడంతో వాళ్ళు నీటిలోకి దూకి మల్లుభాయ్ని ఫాలో అవ్వకుండా లెట్ హిమ్ ఎస్కేప్ అని మల్లుని లైట్ తీసుకుంటారు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎన్ని దొంగతనాలు చేసినా దొరకపోవడం అనేది మన మల్లుభాయ్ టాలెంట్ కాదు, అది విలన్స్ యొక్క బద్ధకం. ఆ బద్ధకమే మన మల్లుని కాపాడుతుంది. కట్ చేస్తే ఆఫ్టర్ ఫ్యూ డేస్ విజయవాటిక మార్కెట్లో మురళీ శర్మని మల్లు కలుస్తాడు. డీల్ ప్రకారం మురళీ శర్మ దగ్గర వరహాలు తీసుకుని వజ్రాలు మురళీ శర్మకి ఇచ్చేస్తాడు. డీల్ ఫినిష్ అయ్యాక మాణిక్యం అనే వజ్రాల నిపుణుడు మల్లుని కలుస్తాడు. మా చిన్న దొరవారు ఈ సంక్రాంతికి మిమ్మల్ని రమ్మన్నారని మల్లుని ఇన్వైట్ చేస్తాడు. ఏ దొరైతే మన మల్లుని ఇన్వైట్ చేశాడు ఆ దొరగాడు తన దగ్గర పనిచేసే రైతులకి వడ్లు మరియు నూకలు ఇంటికి 2 బస్తాలు చొప్పునిస్తుంటే ఏడాది మొత్తానికి ఇవేలా సరిపోతాయిరా సామి, వీ హ్యావ్ టూ మెనీ కిడ్స్ ఇన్ అవర్ హౌస్, సో మాకొక బస్తాని ఎక్స్ట్రాగా ఇమ్మని రిక్వెస్ట్ చేస్తారు. నువ్వు కుటుంబ నియంత్రణ పాటించినందుకు నేను నీకు ఎక్స్ట్రా బస్తాలు ఇవ్వాలంట్రా? సరే అలానే ఇస్తాను, బట్ మీకు ఎక్స్ట్రా బస్తా కావాలంటే మీరు పులి మేక గేమ్ ఆడాలి. మీరు 15 మంది రండి, నేను ఒక 3 వస్తాదులను పంపిస్తా, మీరు కుమ్మేసుకుంటే నేను ఓంకార్ అనేలా యాంకరింగ్ చేస్తా. ఒకవేళ మీరు గెలిస్తే ఏకంగా 10 బస్తాలు ఎక్స్ట్రాగా ఇస్తానని దొర ప్రామిస్ చేయడంతో ఆ ఆఫర్ కి టెంప్ట్ అయిన రైతులు బరిలోకి దిగుతారు. ఆ వస్తాదులు ఆ రైతుల్ని కొల్లబొడి చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే టైంకి మన మల్లుబాయ్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఒక చిన్న పిల్లకి పక్కనోడి వస్త్రాన్ని దానం చేసి ఆ దానం క్రెడిట్స్ మాత్రం మల్లు కొట్టేస్తాడు. కుమ్ములాటలో ఓడిపోయిన రైతులకు బదులుగా మన మల్లు బరిలోకి దిగి 3 వస్తాదులను కాదు నీ దగ్గరున్న వస్తాదులందరినీ పంపిస్తే అని అంటాడు.
మాట ప్రకారమే మన మల్లుబాయ్ ఆ 15 మందిని గొడ్డును బాదినట్టుగా బాధేసి రైతులకి ఎక్స్ట్రా బస్తాలు ఇప్పిస్తాడు. ఇదంతా చూసిన పంచమి ఇంప్రెస్ అయిపోయి మన మల్లుబాయ్కి సైట్ కొడుతుంటే అది గమనించిన మన మల్లు కూడా లైట్ గా సిగ్గులొలకపోయడం స్టార్ట్ చేస్తాడు. నైట్ టైం మన మల్లు పంచమిని ప్రైవేట్ గా కలవడానికి వెళ్ళినప్పుడు పంచమిని ఆ దొరగాడు పెళ్లి చేసుకోవడం కోసమే అక్కడ ఉంచాడని, తనకు ఆ ముసలోని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని తెలిసి పంచమిని తనతో తీసుకువెళ్తానని మల్లు మాటిస్తాడు. అసలు ఇంతకీ మన మల్లుబాయిని ఆ దొరగాడు ఎందుకు పిలిపించాడ్రా అంటే, కృష్ణా తీరం గనుల్లో దొరికే వజ్రాలు చిన్న సైజు అయితే దొరంచుకొని పెద్ద సైజు అయితే గోల్కొండలో కుతుబ్ షాహీకి ఇవ్వాలనే ఒక దిక్కుమాలిన రూల్ వలన మేం సంపాదించుకున్న వజ్రాలు వాడికి ఇచ్చేయాల్సి వస్తుంది. సో మేము ఈసారి గోల్కొండకు వెళ్తున్నప్పుడు నువ్వు వచ్చి మా దగ్గర వజ్రాలు దొంగలించి ఆ దొంగలించిన వజ్రాల్ని సూరత్లో ఉన్న మా మనిషికి ఇవ్వాలని మల్లుబాయితో దొరగాడు డీల్ మాట్లాడుకుంటాడు. అయితే కుతుబ్ షా ఆర్మీతో పెట్టుకోవడం ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అని మల్లుబాయిని దొరగాడు హెచ్చరించేసరికి ఆ మాత్రం రిస్క్ లేకపోతే నాకు అసలు కిక్కే ఉండదని మన మల్లుబాయి ఎక్సైట్ అవుతాడు. వెంటనే వాడి కామెడీ గ్యాంగ్ కి సందేశం పంపి వాళ్ళందరినీ మీట్ అయ్యి డైమండ్స్ తో పాటు పంచమిని కూడా తీసుకొచ్చేయాలి, ఆ డైమండ్స్ ని తిరిగి ఇవ్వకుండా మనమే నొక్కేయాలనే ప్లాన్ గురించి చెప్పి మల్లుబాయి తన గ్యాంగ్ కి షాక్ నిస్తాడు. అన్నట్టు మన మల్లుబాయికి ఎలివేషన్లు ఇచ్చి చాలాసేపు అయిపోయింది కదా. సో ఆ కొరతని తీర్చడం కోసం కొంతమంది లేడీస్ ని తీసుకొచ్చి వీడే మగాడు వీడే మొనగాడు అంటూ మన మల్లుబాయికి రొమాంటిక్ ఎలివేషన్లు ఇచ్చి ఒక దిక్కుమాలిన పాట కూడా వేసుకుంటారు. పాట పూర్తయ్యాక వాళ్ళ ప్లాన్ ప్రకారం ఒక బాంబ్ ని పేల్చడానికి ట్రై చేస్తుంటారు. గానీ ఇంతలో కుతుబ్ షాహీ మనుషులు అక్కడికి వచ్చి వజ్రాల దొంగతనం జరగబోతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అడిషనల్ ఆర్మీతో మేము వచ్చేసాం, ఇంకెందుకు లేటు, కమాన్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు గోల్కొండ అని అందరూ కలిసి ప్రయాణం మొదలెట్టడంతో దొరగాడు దొంగతనం జరుగుద్దో లేదో అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ థర్మాకోల్ మొక్కలతో తయారు చేసిన చార్మినార్ సెట్ కి చేరుకున్న బెటాలియన్ మీదకి, ఏది ద మోస్ట్ డేంజరస్ అని దొరగాడు డప్పు కొట్టిన ఆ మంద మీదకి మన మల్లుబాయ్ ఆ చార్మినార్ పై నుండి దూకి ఆ బెటాలియన్ ని చాలా సునాయాసంగా అటాక్ చేసి వజ్రాలు కాజేసి పంచంని తనతో తీసుకెళ్తూ ఒక డాబా మీదకి ఎక్కి ఈల వేసి మరీ ఒక గుర్రాన్ని ఎదురు డాబా మీదకి రప్పించి ఈ డాబా మీద నుంచి ఆ డాబా మీదకి బాలకృష్ణ లెవెల్లో ఒక జంపు చేసి గుర్రం ఎక్కి ఎస్కేప్ అయిపోదాం అనుకునే లోపు మన పంచమి వజ్రాల మూటతో మల్లుబాయ్ మొఖాను ఒక్క దెబ్బ కొట్టగానే మన మల్లుబాయికి మొబ్బులిడిపోయి పొరలాడుతూ దొరలాడుతూ డాబా మీద నుండి కింద పడి కుతుబ్ షాహీ మనుషులకి అడ్డంగా దొరికిపోతాడు. వజ్రాలు తీసుకుని మన పంచమి ఎస్కేప్ అయిపోద్ది. దొరికినోడిని కుల్లబొడిచి వజ్రాలు ఎక్కడున్నాయరా అని ఆరా తీయడం మానేసి స్ట్రైట్ గా మల్లుబాయిని తీసుకెళ్లి తానాషా దర్బార్లో నించోబెట్టి కూల్ గా మాట్లాడుతుంటే తానాషా పెంపుడు పులేమో మల్లు చుట్టూ చక్కర్లు కొడుతూ ఊరుకూరుకునే గాండ్రిస్తూ ఉంటది. మన మల్లుబాయ్ కూడా ఏదో పెద్ద కంటి చూపుతో ప్రాణాలు తీసేసే పోటుగాడిలాగా ఆ పులికి లుక్కుల మీద లుక్కులు ఇస్తూ ఉంటాడు. అసలు నేను ఎందుకు చంపలేదో తెలుసా అని తానాషా మల్లుబాయికి కోహినూర్ డైమండ్ ని చూపించగా అది కోహినూర్ కాదు గాజురాయ్ అని మన మల్లు కనిపెట్టేయడంతో తానాషా ఇంప్రెస్ అయిపోతాడు. మరీ అది కాకపోతే అది నకిలీ అని కనిపెట్టడం కూడా పెద్ద గొప్పేనా, కళ్ళున్నోడికి ఎవరికైనా తెలిసిపోద్ది కాదు నకిలీ అని. ఇదొక స్కిల్, మళ్ళీ దానికో అప్రిసియేషన్, మీ తలకాయ్. ఎనీవే ఆ తానాషా మల్లుకి కోహినూర్ హిస్టరీ గురించి చెప్పడం మొదలుపెట్టి అట్ ప్రెసెంట్ అది ఢిల్లీలో ఎర్రకోటలో ఉంది, దాన్ని గాని నువ్వు కొట్టుకొచ్చావంటే ఏకంగా నీకు ఒక వజ్రాల గణనే ఇచ్చేస్తామని ఆఫర్ ఇస్తారు. ఓకే అయితే ఆ కోహినూర్ని నేను పట్టుకొచ్చేస్తా అని మన మల్లుబాయ్ అంటే అదంతా ఈజీ కాదరా బాబు, ఇప్పుడు ఆ డైమండ్ జేబుగాడి దగ్గర ఉంది, నీకంటే ముందు 7 శిక్షణ పొందిన ఉద్దండులు కోహినూర్ని తేవడం కోసం వెళ్లి వాడి చేతిలో చచ్చిపోయారని చెప్పేసరికి ఉద్దండుల వల్లే కాలేదన్నప్పుడు నన్నెందుకురా పంపడం, అక్కడ వాడి చేతిలో చచ్చే బదులు ఇక్కడే నా కురిశిక్ష వేసేస్తే సరిపోతుంది కదా అని మల్లు అంటే, లేదు లేదు నీ మీద మాకు బాగా నమ్మకం ఉంది, నువ్వు రామబాణంలో ఎదురులేని వాడివి, 64 కళలను అవపోసన పట్టినవాడవంటూ తానాషా మనుషులు మన మల్లుబాయికి ఎలివేషన్లు ఇవ్వగా యాజ్ యూజువల్ మన మల్లుబాయ్ కొంచెం షై ఫీల్ అవుతాడు. బట్ ఆ వెంటనే ఎలివేషన్లు ఇచ్చిన అదే నోటుతో నువ్వు ఈ పనిలో ఏమైనా కిరికిరీలు చేసావంటే నీకు చావు తప్పదని వార్నింగ్ ఇచ్చేసరికి మన మల్లు సిగ్గు కాస్త కోపంగా మారి మీరు నా గోచిలో దారం కూడా పీకలేరని తన గోచీకి తనే సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకోగా తానాషా మనుషులతో పాటు ఆ పెంపుడు పులికి కూడా కోపం వచ్చి మన మల్లుబాయిని చూస్తూ గాండ్రేస్తుంది. వెంటనే మన మల్లుబాయ్ తన చూపుతో 2 వేళ్లతో ఆ పులిని బెదిరించి ఇంకాసేపు అక్కడే ఉంటే ఆ పులి ఏం చేస్తుందో అని భయపడి తానాషాకి కోహినూర్ తెస్తా అని మాటిచ్చి అక్కడి నుంచి చెక్కేస్తాడు. ఇక ఇక్కడి నుంచి మొదలవుద్ది పంచతంత్రం తోలుబొమ్మలాట. మల్లుబాయ్ కుతుబ్ షా మనిషి అయిన గుల్ఫామ్ గాడితో పాటు ఇందాక మల్లుతో పాటు టీమప్ అయిన తొట్టి గ్యాంగ్ ని కూడా వెంటేసుకుని బొమ్మ గుర్రాలను వేసుకుని ఢిల్లీకి బయలుదేరతాడు. ఒక స్పాట్ వరకు వెళ్ళాక మల్లుబాయ్ తన మల్లు సెన్స్ ని వాడి ఏదో కలామిటీ రాబోతుందని ప్రిడిక్ట్ చేసి ఈ దారిలోనే పోకుండా చుట్టూ తిరిగిపోతే బెస్ట్ అని గుల్ఫామ్ గడికి సలహా ఇస్తాడు. బట్ మన గుల్ఫామ్ గడో పెద్ద ఉల్ఫాగడు కాబట్టి చుట్టూ తిరిగేలాంత ఓపిక నాకు లేదని మల్లు సలహాని పట్టించుకోకుండా ముందుకు పోయేసరికి కొండ చర్యలు విరిగి బండలు దొండ్రుకొచ్చి మన గుల్ఫామ్ గడు లోయలో పడబోగా మన మల్లు తన సాహస కృత్యాలను ప్రదర్శిస్తూ వీరోచితంగా గుల్ఫామ్ గడిని కాపాడేస్తాడు. ఏమీ చేయకుండా గమనుంటేనే మన మల్లుబాయికి చుట్టుపక్కల వాళ్ళందరూ భజన చేసి చావగొడతా ఉంటారు. అలాంటిది నిజంగానే ఏదైనా సాధిస్తే మన మల్లుబాయ్ సైలెంట్ గా ఉంటాడా? తన డప్పుని తనే కొట్టుకోవడం కోసం వెంటనే ఒక డప్పుని తీసుకొని మాట వినాలి మాట వినాలి అంటూ పాట పాడి
ఈ పాట వినే కంటే లోయలో పడి చచ్చిపోయి ఉంటేనే ఇంకా బాగుండేదనే ఫీలింగ్ని మన గుల్ఫం గడికి కలిగేలా చేస్తాడు. మీ పాటకో దన్నవరా బాబు, అసలే లేట్ అయింది, అందరూ పడుకొని చేస్తే వైల్డ్ యానిమల్స్ రాకుండా మేము విడతల వారీగా కాపలా కాసి చేస్తామని గుల్ఫామ్ గాడు ఆ గానా బజానని ఆపిస్తాడు. అందరూ పడుకున్నాక వాళ్ళను నక్కల గుంపు చుట్టుముట్టడంతో గుల్ఫామ్ గాడు గన్ను తీసి ఆ నక్కల్ని కాల్చేయబోతుంటే మన మల్లు భాయ్ ఆ గన్ని లాక్కుని తుప్పల్లోకి విసిరేసి ఆ నక్కల కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ చూపుతోనే వాటికి కబుర్లు చెప్పి నవ్వించి కవ్వించి ముద్దులిచ్చి మురిపించి మేం మీకే హాని చేయమన్న భరోసాని ఆ ఒక్క చూపుతోనే ఇచ్చేసి ఆ నక్కలు అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాడు. ఇదంతా చూసిన గుల్ఫామ్ మనుషులు అసలు మన మల్లుబాయికి ఇన్ని విద్యలు ఎలా సిద్ధించాయోనని అర్థం కాక ఆశ్చర్యచకితులైపోతారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమోలే, ఎదవల్లనే కనిపించుంటాం, లేదంటే ఇంత సొల్లు సీన్లని అంత ధైర్యంగా ఎలా పెడతారు చెప్పండి. ఎనీవే, నెక్స్ట్ సీన్లో మల్లు అండ్ గ్యాంగ్ ఒక ఊరికి పోయి బొమ్మ గుర్రాలకి నీళ్లు తాగిస్తూ ఉండగా ఏ వజ్రాల మూటతో అయితే పంచమి జంప్ అయిపోయిందో ఆ ఖాళీ మూట మన మల్లు కంటపడుద్ది. ఆ మూట ఎవరిదాని వాకపు చేయడం ద్వారా పంచమి రేవా బజార్ వైపు వెళ్ళిందని తెలియడంతో మల్లు అండ్ గ్యాంగ్ కూడా ఆ బజార్కి పోతారు. అక్కడ వాళ్ళు పంచమిని కలిసి అసలు నవాబుల దగ్గర నన్ను ఇరికించి నువ్వెందుకు ఎస్కేప్ అయిపోయావో చెప్పమని మల్లు నిలదీయగా నాలాంటి దేవదాసీలను విడిపించడం కోసం ఆ డబ్బు కావాలి కాబట్టి నిన్ను లవ్ చేస్తున్నట్టు నాటకవాడి ఆ వజ్రాలు కొట్టేశా అని పంచమి నిజం చెప్పేస్తుంది. ఇష్టం లేదని చెప్పినా కూడా సిగ్గు లేకుండా నేనైతే నేను లవ్ చేశా కాబట్టి అన్నీ మూసుకుని నాతో పాటు వచ్చేయమని పంచమిని కూడా ఒక బొమ్మ గుర్రం ఎక్కించి మల్లు తనతో పాటు తీసుకుపోతాడు. అలా వాళ్ళందరూ ప్రయాణిస్తూ ఉండగా ఒక పిల్లాడి వల్ల కరువు వల్ల ఫుడ్ అండ్ వాటర్ లేకుండా పోయిన ఒక ఊరి సెట్కి పోయి వాళ్ళందరికీ మన మల్లు ఫుడ్ అండ్ వాటర్ ని పంచిపెట్టడంతో పాటు అక్కడ ఆ ఊరుందని తెలిసేలా చేసిన ఆ చిన్నబాబుకి ఒక జాంపుండుని కూడా ఇస్తాడు. సో దట్ ఆ ఊరి వాళ్ళ చేత మన మల్లుబాయ్ పొగిడించుకోవచ్చని. పబ్లిసిటీ కోసం ఇచ్చిన జాంపండు కాబట్టి ఆ పిల్లాడు పండుని తింటున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. సో దట్ పని అయిపోయాక మల్లు ఆ పండుని మళ్ళీ పట్టుకెళ్ళిపోవచ్చని. చూసారా మన మల్లుబాయ్ తెలివితేటలు? పనికి పని అయ్యింది, పండుకి పండు మిగిలింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్లే దారిలో ఒక వర్ణయాగం సెట్ కూడా కనిపిస్తుంది. ఆ యాగాన్ని ఆపడానికి ఉస్మాన్ ఖాన్ తన గ్యాంగ్ తో పాటు వస్తుంటే వాళ్ళక్కడికి రాలేని విధంగా అగ్నిబాణాలు వేసి మన మల్లు ఆ యాగం సెట్ చుట్టూరా మంట పెట్టేస్తాడు. వాళ్ళని రానివ్వకుండా చేయడం వరకు ఓకే గానీ ఇప్పుడు ఈ మంటలు వ్యాపిస్తే మనం కూడా పోతాం కదరా అని గుల్ఫామ్ గడ్ ఫ్రస్ట్రేట్ అవుతుండగా వెంటనే మల్లు చుక్కల వర్షం కురిసి ఆ మంటలు ఆరిపోతాయి. అండ్ గెస్ వాట్, ఆ పండితులు కూడా వచ్చి మన మల్లు బాయ్ని పొగిడేస్తారు. మాటి మాటికి ఈ నాన్ స్టాప్ ఎలివేషన్స్ ని చూసి చూసి చిరెత్తిపోయిన మన గుల్ఫామ్ అండ్ గ్యాంగ్ ఇంతమందితో పొద్దొస్తమానం పోడించుకుంటున్నావంటే నువ్వు నార్మల్ దొంగవైతే కాదు, అసలు నువ్వెవడవో ఇప్పటికైనా రివీల్ చేయరా అని మల్లుని నిలదీయగా ఇంతసేపు మిగిలిన వాళ్ళు కొట్టిన దానికంటే పెద్ద డప్పునే మన మల్లు కొట్టుకుంటూ యాక్చువల్ గా మన మల్లు భాయ్ ఒక వెల్ ట్రైన్డ్ వారియర్ అని జేబుగాడు మల్లు యొక్క గురువులని తన రాజ్యంలో బందీలుగా ఉంచడంతో వాళ్ళని విడిపించడం కోసమే మన మల్లుభాయ్ ఇదంతా ప్లాన్ చేశాడని రివీల్ చేస్తాడు. దీంతో గుల్ఫామ్ గ్యాంగ్ కి కూడా మోటివేషన్ వచ్చేసి మల్లుభాయ్ మీద అడ్మిరేషన్ పెరిగిపోయి మల్లుతో కలిసి ఫైట్ చేయాలని డిసైడ్ అయిపోతారు. ఇక్కడ నుంచి ఆ గ్యాంగ్ రెండుగా డివైడ్ అయ్యి ఒక గ్రూప్ ఏమో చౌకీటానా, ఇంకో గ్రూప్ ఏమో బనారస్ మీదుగా ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. చౌకీటానా వైపు పోయిన మన మల్లు అక్కడ జరిగే అన్యాయాలను చూసి తట్టుకోలేక కామ్గా ఉండాల్సిన వాడు కాస్త కలామిటీగా మారిపోయి జేబ్ మనుషులతో భీకరమైన ఫైట్ ఒకటి చేస్తాడు. మల్లు కొన్న స్కిల్ కంటే అపోనెంట్స్ కొన్న బద్ధకమే మల్లు గెలుపుకి సీక్రెట్ అన్న సంగతి మనకు తెలిసిందే కదా. సో ఈ భీకరమైన ఫైట్ లో మన మల్లుబాయ్ గెలిచేస్తాడు. ఇక్కడితో ఈ మూవీకి ఎండ్ కార్డు పడిపోద్ది. వెయిట్, మల్లు బయలుదేరింది డైమండ్ కోసం కదా, మరి అదెలా పట్టుకొస్తాడో చూపించడం మానేసి ఈ యాగాలేంటి, కరువులేంటి, వర్షాలేంటి, ఫైటింగ్లేంటి, సడన్ గా ఈ శుభం కార్డు ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే మీకు నిజంగా డైమండ్ ని మల్లు ఎలా పట్టుకొస్తాడో చూడాలని ఉంటే దాన్ని మేము సెకండ్ పార్ట్ లో చూపిస్తాం. లేదా ఇప్పటి వరకు మేము చూపించిన ఈ దృశ్య కావ్యాన్ని చూడడం వల్ల మీకు కాస్తైనా జ్ఞానోదయం అయి ఉంటే ఈ మల్లు అనే వింత ముల్లు గురించి ఇక్కడితోనే మర్చిపోండి అని వాళ్ళు ఇండైరెక్ట్ గానే కన్వే చేశారనుకొని మనం సర్దుకుపోవాలంతే. యాక్చువల్ గా థియేట్రికల్ వర్షన్ లో హోరుగాల్లో పైకి తేలి మరి మల్లు అండ్ జేబ్ రింగా రోజు ఆడుకునే సీన్ చూపించి ఎండ్ చేశారు గానీ ఆ గ్రాఫిక్స్ యొక్క క్వాలిటీని చూసి ఎక్కడ హాలీవుడ్ వాళ్ళు డిమోటివేట్ అయిపోతారోనని జాలిపడి ఆ సీన్లని కావాలని ట్రిమ్ చేసేసారన్నమాట. చూసారా ఈ మూవీ తీసిన వాళ్ళది ఎంత గొప్ప మనసు అన్నట్టు అడగడం మర్చిపోయా. ఇంతకీ కథ విన్నందుకు మీరు హ్యాపీయేనా? ఓకే అర్థమైంది. ఇంతకు మించి ఈ సినిమా గురించి మాట్లాడి మిమ్మల్ని హింసించడం నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.